వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ముఖ్యంగా ఈ చాలామంది రైతులు అడుగుతున్నారు, టమాటా సాగులో మనకు పూత కాత వచ్చేటప్పుడు, పూత వచ్చే టైంలో సార్ పూత సరిగా ఆగుతలేదు, పూత మనకు కాయగా మారతలేదు సార్, ఫ్లవరింగ్ డ్రాప్ బాగా అవుతున్నది, మనకు ఏమైనా పూత మందులు ఫ్లవరింగ్ ఏదైనా మందులు ఉన్నాయా, లేకుంటే ఏమన్నా ఇటువంటి ఫెర్టిలైజర్స్ ఏమన్నా ఉన్నాయా సార్ స్పెషల్గానే అడుగుతున్నారు. బట్ ఏంటంటే ముఖ్యంగా పూత కాత రావడానికి, ఆగకపోవడానికి, పూత రాలిపోవడానికి, సరిగా ఫ్లవరింగ్ రాకపోవడానికి, వచ్చిన పూత కాయగా మారకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, ఎక్కువగా తేమ, తక్కువ తేమ, వర్షాలు, టెంపరేచరు, ఇటువంటి అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మీరు సరిగా చూసుకోవాలి. ప్రాపర్గా వాటర్ ఇస్తున్నామా లేదా, వాతావరణం ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి. గమనించుతూ అన్ని రకాల పోషక పదార్థాలు మనకు ఫెర్టిలైజర్స్ ఇచ్చినప్పుడే పూత కాత అనేది సరిగా ఉంటుంది. కానీ ఏదో పూత కాతకు ఒక స్పెషల్గా ఒక మందు ఉంటుంది అని కాదు. అంటే ఉంటాయి కొన్ని కంపెనీలు, ఒకటి రెండు ఉంటాయి. అవి అన్ని రకాలు, అంటే ఫ్లవరింగ్ టైంలో మన కాయ టైంలో ఏవైతే మొక్కకు అవసరమో వాటితోని ఒక మందు అనేది తయారు చేయడం జరుగుతుంది కంపెనీలో. అటువంటివి ఉంటాయి, బట్ కొంత రేట్ ఎక్కువ ఉంటాయి, మనకు పెట్టుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఆ టైంలో సడన్గా అది స్ప్రే చేయడం వల్ల వెంటనే రికవర్ కాదు, టైం తీసుకుంటుంది. కాబట్టి కంపల్సరీగా అన్ని రకాల ఫెర్టిలైజర్స్ రైతు సోదరులు మన పంటకి ఇచ్చినప్పుడే మీకు ఫ్లవరింగ్ డ్రాప్ అనేది ఉండదు, ఫ్లవరింగ్ కూడా బాగా ఆగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో మీరు ఒక 10 నుండి 12 రోజులలో నేను ఇందులో ఈ వీడియోలో చెప్పిన 2 స్ప్రేలు, 2 డ్రిప్ మందులు మీరు ఇచ్చుకున్నట్లయితే ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా మంచి ఫ్లవరింగ్ రావడానికి, కాయ సైజు పెరగడానికి, వచ్చిన పూత కాయగా మారడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. చాలామంది అంటే రైతులు టమాటా పంట గురించి నాకు జనరల్గా మెసేజ్ వాట్సాప్ చేస్తున్నారు కాబట్టి టమాటా గురించి చెప్తున్నా. బట్ టమాటే కాకుండా నేను ఇప్పుడు ఇందులో చెప్పిన మందులు టమాటా కానీ, బీర కానీ, కాకెర కానీ, కీర కానీ, ఇటువంటి తీగజాతి కూరగాయలలో మీరు ఈ చెప్పిన మీరు ఒక 10 నుండి 12 రోజులలో ఈ 2 స్ప్రేలు, 2 డ్రిప్ మందులు కనుక ఇచ్చుకున్నట్లయితే మీకు మంచి ఫ్రూట్ సెట్టింగ్ అనేది, ఫ్లవర్ సెట్టింగ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీరు ఎప్పుడైతే మీకు ఈ విధంగా సమస్య ఏర్పడుతుందో అప్పుడు ఒక రోజు నేను చెప్పిన స్ప్రే చేయండి. మళ్ళీ ఒక 6 డేస్, 5 to 6 డేస్, 5 నుండి 6 రోజులు ఆగి మళ్ళీ రెండో స్ప్రే చేయండి. తర్వాత డ్రిప్లో కూడా ఆ రోజు మీరు ఏ రోజు అయితే ఇస్తారో ఆ రోజు డ్రిప్ మందులు నేను చెప్పింది ఒకసారి ఇవ్వండి. మళ్ళీ 5 నుండి 6 రోజులు, 5 to 6 డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇవ్వండి. ఇట్లా ఒక 6 రోజులు, 5 రోజుల గ్యాప్తో 2 సార్లు డ్రిప్ స్ప్రే మందులు ఇచ్చినట్లయితే మీకు ఫ్లవర్ సెట్టింగ్ అనేది, ఫ్రూట్ సెట్టింగ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ మీరు కంపల్సరీగా స్ప్రే చేయాల్సిన మందులు, మనకు ఇటువంటి సమస్య ఎదురైనప్పుడు కాల్షియము, మెగ్నీషియము, కాల్షియము, బోరాను, జింకు, ఈ 3 కాంబినేషన్లో మీకు మందులు దొరుకుతాయి. లేదు అంటే వాటికి సంబంధించింది ఏదైనా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇస్తా, స్క్రీన్ పైన కానీ డిస్క్రిప్షన్లో కానీ. జనరల్గా మీరు షాప్లో అడగండి, ఫెర్టిలైజర్ షాప్లో కాల్షియము తర్వాత బోరాను, జింకు కాంబినేషన్లో ఒక మందు తీసుకోండి. దాంతోపాటు మీరు కంపల్సరీగా ఈ రోకో ఫంగిసైడ్ను కలుపుకోండి. వీటితో పాటు మీకు స్ప్రెడ్డర్ దొరికితే లోకల్లో స్ప్రెడ్డర్, లేదు అంటే అప్సా 82 బాగా పనిచేస్తుంది, ఇది కూడా కలుపుకొని మీరు పూత కాత టైంలో స్ప్రే చేసుకోండి. కంపల్సరీ 1261 మన జింకు, బోరాన్, కాల్షియం, బోరాన్, జింకు కాంబినేషన్ ఒకటి, తర్వాత వచ్చేసి మనకు రోకో ఫంగిసైడ్, ఈ అప్సా 82 స్ప్రెడ్డర్ కలుపుకొని మీరు స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 5-6 డేస్ ఆగి, ఒక 5 నుండి 6 రోజులు ఆగి, తర్వాత వచ్చేసి మనకు ఒక మైక్రోన్యూట్రియంట్స్, మంచిది మైక్రోన్యూట్రియంట్స్ తీసుకోండి. లేదంటే నానో గోల్డ్ చాలా బాగా పనిచేస్తుంది, అదైనా తీసుకోండి. ఒక మైక్రోన్యూట్రియంట్స్, తర్వాత అమిస్టార్ టాప్, తర్వాత ఒక హాఫ్ కేజీ 500 గ్రామ్స్, తర్వాత ఈ 400-500 ml అమిస్టార్ టాప్, ఇవి 3 కలిపి 5-6 రోజుల తర్వాత రెండవ స్ప్రే ఈ విధంగా చేసుకోండి. ఇందులో కూడా కంపల్సరీగా అప్సా 80 కలుపుకోండి. సో మీకు ఈరోజు ఒక స్ప్రే, తర్వాత ఒక 5-6 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక స్ప్రే, ఈ 2 స్ప్రేలు కంపల్సరీగా చేసుకోండి. వీలైతే వీటితో పాటు మీకు వీలైతే లేదంటే తర్వాత అయినా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ కూడా స్ప్రే చేసుకోండి. ఈ 2 స్ప్రేలు నేను చెప్పినవి కంపల్సరీగా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఫ్లవరింగ్ డ్రాప్ అనేది ఉండదు, కాయ సైజు కూడా బాగొస్తుంది, మనకు ఈ ఫ్లవర్ కాయగా మారడానికి తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకు డ్రిప్లో ఇచ్చేయి. కంపల్సరీగా డ్రిప్లో మీరు ఒక ఎకరాన 5 kg 126100 ఒక 5 kg కాల్షియం నైట్రేటు,
కాల్షియం నైట్రేటు, దీంతో పాటు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ 1 kg, లేదు మైక్రోన్యూట్రియన్స్ ఏదైనా కింద డ్రిప్లో ఇచ్చేది ఉంటే ఇవి 3 కలిపి మీరు డ్రిప్లో ఇచ్చుకోండి. మళ్ళీ ఒక 5 days 6 days గ్యాప్తోని 0050 0050 అనేది పొటాష్ నైట్రేట్ దొరుకుతుంది డ్రిప్లో ఇచ్చేది ఎన్పికే ఫెర్టిలైజర్ 0050. తర్వాత హ్యూమిక్ యాసిడ్ ఒక 1 kg, హ్యూమిక్ యాసిడ్ 1 kg, తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ ఒక 5 kg. ఇవి ఎకరాన నేను చెప్పేటి మొత్తం మందులు ఇవి ఒక 5 kg మెగ్నీషియం సల్ఫేట్. ఈ 3 ఇవి కలిపి డ్రిప్లో 5-6 రోజుల తర్వాత ఇచ్చుకోండి. అంటే ఫస్ట్ స్ప్రేలు 6 రోజుల గ్యాప్తో 2 స్ప్రేలు ఇవ్వాలి, తర్వాత డ్రిప్లో 2 సార్లు ఈ మందులు ఇవ్వాలి. ఇవి కనుక ఇచ్చుకున్నట్లయితే కంపల్సరీగా మీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. దీనికి స్పెషల్గా ఏవో మందులు ఉండయి, లేదు మీకు ఏదైనా నమ్మకం ఉండి ఎవరైనా చెప్తే వాడితే వాడుండి, అది మీ యొక్క ఇష్టము. నాకు కూడా కొన్ని తెలిసినవి ఉన్నాయి, ఒకవేళ మీకు కంపల్సరీ కావాలంటే గింట నాకు ఒకసారి మనకు కామెంట్లో అడగండి, నేను దాని నంబర్ కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫ్లవర్ బూస్టింగ్ అని, స్పెషల్ ఫ్లవర్ టమాటా ఫ్లవరింగ్ స్పెషల్ ఇట్లా ఉంటాయి. కొన్ని బాగా పనిచేయవచ్చు. బట్ ఈ ఎరువులు అయితే నేను చెప్పిన ఈ వీడియోలో చెప్పిన కంపల్సరీగా పాటించండి, మీరు నెగ్లెక్ట్ చేయకుండా. వీటి వల్లే ఇవి మేము ఇస్తున్నాం, 1261 ఇస్తున్నాం, బోరాన్ మొన్న స్ప్రే చేసినాం, జింక్ ఇచ్చినాం, ఇవేముంది అనుకోకుండా నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం మీరు చేయండి. ఒక 10 days 12 daysలో 12 రోజుల్లో 2 సార్లు మీరు కనుక 10-12 రోజులలో ఈ 2 స్ప్రేలు 2 డ్రిప్లో మీరు ఇచ్చుకున్నట్లయితే డ్రిప్లో కంపల్సరీగా మీకు మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు వీలైతే ఇందులో వేప కషాయం కానీ హిమాలయ అవి కూడా కలుపుకోండి స్ప్రేలలో. ప్రతి స్ప్రేలో కలుపుకోండి. ఒక 10-15 days గ్యాప్తోని మీకు గుడ్డు దశ అనేది పోయే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా ఇవి నేను వీడియో చెప్పిన పాటించినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు పూత ఆగడం కానీ, కాయ ఏర్పడము, కాయ సైజు రావడము అన్నీ బాగుంటాయి. ఇవి రెండు స్టెప్స్ ఇవి 2 చేయండి కంపల్సరీగా. దీని ద్వారా మీకు ఈ సమస్యకు మీ సమస్య క్లోజ్ అవుతుంది. టమాటే కాకుండా ఇప్పుడు ఈ కీర ఉంది, కీర కూడా సేమ్ నేను అదే ఫాలో చేసిన. ఫ్లవరింగ్ కొంత డ్రాప్ అవుతే బాగా వచ్చింది. అదేవిధంగా బీర కానీ, కాకెర కానీ, ఎటువంటి తీగజాతి కూరగాయలలో ముఖ్యంగా పూత అనేది, బోరాన్ అనేది చాలా అవసరం కాబట్టి ఈ బోరాన్ స్ప్రే ఒకసారి మనకు స్ప్రేలో ఇవ్వాలి, ఒకసారి కింద ఇవ్వాలి. ఇది మనకు పూత ఆగడానికి, మంచి పూత రావడానికి తీగజాతి కూరగాయలలో. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. ఎటువంటి వీడియోలు కావాలి, మీకు అవసరం ఏ వీడియోలు కావాలో చెప్పండి. కంపల్సరీగా నేను మీకు దానికి సంబంధించిన వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే అప్సా 80 నేను చెప్పడం జరిగింది కదా. అప్సా 80 ఎందుకు కలుపుకోవడం అంటే, మీరు స్ప్రే చేసినప్పుడు మీరు స్ప్రే చేసిన మందు ఆకు మొత్తం విస్తరించి స్ప్రెడ్ అయ్యి అంటే వేస్ట్ కాకుండా ఉంటుంది. వెంటనే స్ప్రే చేసిన వెంటనే ఏవైనా మీరు పురుగు మందులు కానీ, తెగులు మందులు కానీ, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ కంపల్సరీగా వెంటనే ఆకు తీసుకునే అవకాశం ఉంటుంది. అప్సా 80 స్ప్రే చేయడంతోనే మీకు ఆకు యొక్క దాన్ని ఏమంటారంటే రంధ్రాలు, మీకు జనరల్ రంధ్రాలు అంటే తెలుసు, ఆకు యొక్క పత్ర రంధ్రాలు ఉంటుంది కదా, అవి ఓపెన్ అవుతాయి. ఇది ఎప్పుడైతే అప్సా 80 కలుపుతామో ఆ ఓపెన్ అయ్యి వెంటనే ఆ మందును తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వెంటనే ఆకు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా అప్సా 80 అనేది ప్రతి స్ప్రేలో మీరు కలుపుకోండి. మీకు లోకల్లో జనరల్గా షాప్లో దొరుకుతుంది, లేదు మీకు దొరుకుతలేదంటే నాకు కింద కామెంట్లో పెట్టండి, నేను నంబర్ కానీ ఇస్తాను, లేదైనా మన దగ్గర ఉంటే పంపుతా, లేకుంటే దానికి సంబంధించిన నంబరు మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా కలుపుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా 10-15 రోజులకు ఒకసారి వేప కషాయం లేదా మీకు వీలైతే వేప నూనె కంపల్సరీ స్ప్రే చేసుకోండి మందుల్లో కలిపి. ఎందుకంటే గుడ్డు దశ అనేది పోయే అవకాశం ఉంటుంది. స్ప్రేలలో చాలామంది వాడతలేరు వేప కషాయం కానీ, వేప నూనె, తర్వాత ఈ స్ప్రెడ్డర్, ఇవి కంపల్సరీగా యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ మనం వాడడానికి ముఖ్య కారణం. ఎప్పుడైతే ఏదైనా వాడితే దాని యొక్క అంటే అది ఎందుకు వాడుతున్నాం, కారణం ఏంది, ఏ విధంగా పనిచేస్తుందని ఎప్పుడైతే రైతు తెలుసుకుంటాడో అప్పుడు రైతుకు వాడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోగలుగుతాడు. కంపల్సరీగా తెలుసుకోవాలి ప్రతి రైతు ఎందుకు ఏమిటి అనేది కంపల్సరీ తెలుసుకొని మనం మందులు స్ప్రే చేయడం కానీ, వాడడం కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏదైనా మీకు ఉంటే కింద కామెంట్లో అడగండి. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.